శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. ధనస్సు రాశి వారికి రాబోయే 126 రోజుల పాటుగా ఈ యొక్క గోచారంలో రాహుగ్రహం శతభిష నక్షత్రం 3వ పాదం మీద వెళ్తున్న సందర్భంలో ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు, అన్ని కేటగిరీ వాళ్ళని కవర్ చేసుకుంటూ చివరిన రెమెడీస్ చూద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. ధనుసు రాశి రాశ్యాధిపతి గురుగ్రహం. ధనుసు రాశిలో మూల 4 పాదాలు, పూర్వ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. సో వీరందరికీ కూడా ఈ యొక్క రాహు ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. ధనస్సు అధిపతి గురుడు 7వ స్థానంలో ఈ యొక్క మిథున రాశిలో ఉన్నారు. ముఖ్యంగా రాహు 3వ స్థానం అయినటువంటి ఈ యొక్క కుంభరాశిలో ఉన్నారండి. ఈ రాహు శతభిష నక్షత్రం మీద ఉండటం వల్ల ఏంటంటే పెద్ద పెద్ద ఆదర్శాలు, పెద్ద లక్ష్యాలు, నాలో ఏదో ఒక పెద్ద పని చేయాలన్న తపన మీ యొక్క రాశి వారికి సహజంగానే ఉన్నటువంటి ఒక స్వభావాలు, సో కారకత్వం అని చెప్పవచ్చు. ఇక్కడ ఏంటంటే 3వ స్థానం అంటే ధైర్యం, పరాక్రమము, నెట్వర్క్, వాహనము, మాట, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, సోదరులు, ప్రయాణాలు. సో వీటికి సంబంధించిన విషయాల్లో పెద్ద పెద్ద మార్పులు రాబోతున్నాయని చెప్పి తెలుస్తుంది. సో రాహు గ్రహము శతభిష నక్షత్రం మీద ఉన్నాడు. శతభిషకి అధిపతి కూడా రాహువే. ఇంతకాలం కూడా ఆయన నవాంశలో మీనంలో ఉంటే ఇప్పుడు నవాంశ చక్రంలో కూడా ఆయన ఏంటంటే కుంభరాశిలో ఉంటారండి. రాశి చక్రం అంటే శరీరం అనుకుంటే నవాంశ అనేది ఆత్మ లాంటిది. కాబట్టి రెండిట్లో కూడా శని రాశిలో ఉన్నారు కాబట్టి మంచి ఫలితం ఇస్తారు. సో కాబట్టి ఏంటంటే ఈయన 25 జనవరి 2026 నుండి 30 మే 2026 వరకు కూడా సో ఈ రకంగా ఉంటుంది. ముఖ్యంగా చిన్న చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు, సన్నిహిత బంధువులు, మార్కెటింగ్, సేల్స్, మీడియా, రైటింగ్లో ఉన్నవారు, కమ్యూనికేషన్, సోషల్ మీడియా, సో ఇలాంటి వారందరికీ కూడా మీ యొక్క మాటల ద్వారా, మీ యొక్క ప్రయత్నాల ద్వారా జీవితంలో కొత్త దారి ఓపెన్ అవుతుంది అని చెప్పవచ్చండి. సో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క రాహు ఉన్నటువంటి 126 రోజులు గొంతు, గమ్యం, ఈ రెండు కూడా అంటే మీరు మాట్లాడే మాట, మీరు రాసే లెటర్ కానీ, రైటింగ్ కానీ, మీరు చేసే చిన్న చిన్న ప్రయాణాలు, ఇవే మీకు పెద్ద ఛాన్స్గా, అవకాశాలుగా మారే అవకాశం ఉంటుందండి. ఎక్కడో ఒక నిర్ణయం, ఒక మెసేజ్, ఒక మీటింగ్ మీ యొక్క దిశను కాస్త మార్చే అవకాశం కలుగుతుంది. ధైర్యం, ప్రయత్నం, పనిలో కొత్త మార్గం, ఇవన్నీ కూడా ఈ 126 రోజుల్లో మీకు జరగబోతున్నాయని చెప్పాలి. ఇవన్నీ కూడా గోచారీత్యా మనసులో ఏదో ఉంది కానీ ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేకపోయినా ఒక పనిని, ఒక యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ఒక బ్లాగ్ కావచ్చు, ఒక బిజినెస్ కావచ్చు, ఒక కోచింగ్ కావచ్చు, ఒక ట్యూటోరియల్ కావచ్చు, దీనికి మీరు వేసేటువంటి మొదటి అడుగు ధైర్యంగా వేయండి. డెఫినెట్గా మంచి జరుగుతుందండి. ఆఫీస్లో కానీ, బిజినెస్లో కానీ సో మీరే ముందుండి మీరు ముందుకు నడిపిస్తారు అని చెప్పవచ్చు. ఫ్రంట్ ఫుట్లోకి రావాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. మాట్లాడే ధైర్యం పెరుగుతుంది. మీ ఐడియాను క్లియర్గా ప్రజెంట్ చేయగలుగుతారు. 3వ స్థానం అంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, నెట్వర్క్, కాంట్రాక్ట్లు, సబ్స్క్రైబర్స్, క్లయింట్స్, ఇవి ఒక్కొక్కసారిగా క్లోజ్గా మీకు డీల్ ఇచ్చి పెడతాయి అని చెప్పవచ్చు అండి. సో కాకపోతే ఒకటే సూచన, ఓవర్ కాన్ఫిడెన్స్, నేను చెప్పిందే ఫైనల్ అన్న సో యాంగ్జైటీ, యాటిట్యూడ్ ఉండకూడదండి. అవసరం లేని ఆర్గ్యుమెంట్ చేయకూడదు. ట్రావెల్స్, వాహనము, సిబ్లింగ్స్, చిన్న ప్రయాణాలు, రోడ్డు ప్రయాణాలు, సో ఈ కాలంలో ముఖ్యంగా మీకు పాజిటివ్నెస్ ఇస్తాయి. బిజినెస్ ట్రిప్స్, సేల్స్, టూర్లు కావచ్చు, ట్రైనింగ్ కోసం ఎక్కువగా వెళ్ళే అవకాశం కనపడుతుంది. వాహనం కొనాలి, వాహనం మార్చాలి అన్న ప్లాన్స్ కూడా మీకు బాగా వస్తాయి. ముఖ్యంగా అన్న చెల్లెలు కావచ్చు, థర్డ్ హౌస్ అంటే సిబ్లింగ్స్, మీకంటే చిన్నవాళ్ళు, చెల్లెలు కావచ్చు, తమ్ముళ్ళు కావచ్చు. సో ఎప్పటి వరకు మీలో ఒక మాటలు ఉంటాయి, దాచుకున్న మాటలు ఉంటాయి, అవన్నీ కూడా బయట తీసుకొచ్చి ఎఫెక్టివ్గా చెప్పగలుగుతారు. అదేవిధంగా థర్డ్ హౌస్ అంటే కనుక నైబర్స్, కొలీగ్స్ అండ్ సహకారం కూడా. సో మీరు ఒక టీంతో ఎఫెక్టివ్గా కలిసి పనిచేసే అవకాశం ఉంది. కాకపోతే హెచ్చరిక ఏంటంటే మీరు చేసే ప్రయాణాల్లో, రోడ్డు ట్రావెల్లో వేగము అనేది కొంచెం తగ్గించుకోవాలి, జాగ్రత్తగా ఉండాలండి. సో వాహనం డ్రైవింగ్ చేసేటప్పుడు డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి, లీగల్గా ఉన్నాయో లేదో చూసుకోండి. కేతువు మరి 9వ స్థానంలో ఉన్నారు. 9వ స్థానం అంటే నమ్మకాలు, ఒక గురుతత్వము, డివినిటీ, నమ్మకాలకు సంబంధించి పరీక్ష. మీ నమ్మకాలు, గురువుల మీద విశ్వాసం, ఆధ్యాత్మికత, ఇవన్నీ కూడా కొన్ని మధ్యలో ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. సో ఇప్పటి వరకు నేను నమ్మింది నిజమేనా, నా లక్ష్యం నిజంగా ఇదేనా అన్న ఆలోచన కూడా మీ మైండ్లో తట్టొచ్చండి. ఇది నెగిటివ్ కాదు, ఇది లైఫ్ ఫిలాసఫీ అప్డేట్ అయ్యే కాలము. సో మీరు చేస్తున్న ఫిలాసఫీ మంచిదే. లోపల మీరు నిజంగా ఏది కోరుకుంటున్నారో క్లియర్గా తెలుసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అని చెప్పవచ్చండి. ధనపరంగా చూస్తే ఇన్కమ్ ఛానల్స్, రిస్క్, కమ్యూనికేషన్ ఆధారితంగా చేసేటువంటి ఆదాయము, యూట్యూబర్లు, ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా బాగానే ఉంటుందండి. మొత్తంగా చూస్తే ఆదాయము స్టేబుల్గాను ఉంటుంది, కొత్త అవకాశాల రూపంలో వస్తుంది. కానీ రిస్క్ పీరియడ్లో కొంత జాగ్రత్తగా ఉండాలండి. రాహు అంటే మాయ కూడా కాబట్టి. ముఖ్యంగా 3వ స్థానం అంటే కమ్యూనికేషన్ బేస్డ్ ఇన్కమ్, టీచింగ్, ట్రైనింగ్, కౌన్సిలింగ్, కన్సల్టింగ్, సేల్స్,
కంటెంట్ క్రియేషన్. సో వీటి విషయాల్లో కొంచెం మంచి అవకాశాలు రావచ్చు, లేకపోతే పార్ట్ టైం కావచ్చు, లేదా సైడ్ ఇన్కమ్ కూడా మొదలయ్యే అవకాశం ఉందండి, ముఖ్యంగా ఆన్లైన్ ద్వారా. కాకపోతే జాగ్రత్త ఏంటంటే ఫస్ట్ మనీ కోసం హై రిస్క్ స్కీములు, ఫ్రాడ్ ప్లాట్ఫామ్స్ 100 పెడితే ఒక 500 వస్తాయి, ఇలాంటివి ఆకర్షణీయమైన వాటిలో దూరంగా ఉండండి. అందుకే అర్థమైన వాటిలోనే ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. సో జాగ్రత్తగా చూసుకోండి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఉన్నవారు, సోషల్ సర్కిల్లో ఉన్నవారికి మీ యొక్క ఇమేజ్ పెరుగుతుందండి. సోషల్ సర్కిల్స్, గ్రూప్స్, ఆన్లైన్ ప్రసారాలు చేసే వాళ్ళకి ఇది హైలైట్ పీరియడ్ అని చెప్పాలి. ముఖ్యంగా చూస్తే వాట్సాప్ గ్రూప్స్, మీ యొక్క కమ్యూనిటీలు, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది కదా, ఇవన్నీ కూడా కొంత ఎక్స్పాండ్ అవుతాయి. అదేవిధంగా మీ మాటకు కూడా ఫాలోయింగ్ పెరగవచ్చు. మీరు చెప్పే విషయాలు కొన్ని విషయాలు ఏవైతే ఉంటాయో కొంతమందికి గైడెన్స్గా కూడా మారొచ్చండి. మంచిదేగా ఎదుటి వాళ్ళకి ఉపయోగపడుతున్నాయంటే కనుక. సో కాకపోతే సూచన, హెచ్చరిక ఏంటంటే సోషల్ మీడియాలో వివాదాస్పదమైన విషయాలు కొన్ని ఉంటాయండి. మీరు కనుక తొందరపడి హడావుడిగా స్పందించితే కనుక ఆన్లైన్ ఫైట్స్, ఇమేజ్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే చూసి మీరు ఒక మాదిన డిబేట్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఒక 5 to 6 seconds పాస్ తీసుకొని మాట్లాడండి. మరి ఏదేమైనా రెమెడీస్ ఏం చేసుకుంటే బాగుంటుందయ్యా అని అంటే, రాహు బీజమంత్రం ఉంది కదా, ఓం రామ్ రాహవే నమః. సో శనివారం పూట కనీసం ఒక మాలన్న రోజు కుదరకపోయినా కూడా చేస్తూ ఉండండి. దీనివల్ల ఏంటంటే రాహు అంటే విపరీతమైన ఆలోచనలు, శనివత్ రాహు, శని ఇంట రాహు మిత్రుడే, మంచి స్థానమేనండి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మీ ఆలోచనలో స్పష్టత ఉంటుంది. హడావుడి నిర్ణయాల కన్నా పరిశీలనాత్మకంగా మీరు తీసుకున్న నిర్ణయాల వైపున ముందుకు వెళ్తారు పాజిటివ్గా. శివారాధన, రుద్రాభిషేకం, శనివారం పూట శివాలయాల్లో రుద్రాభిషేకం చేసుకోవటం మంచిది. అదేవిధంగా కుదిరితే అభిషేకం చేసుకోండి. ఓం నమ శివాయ, శివ పంచాక్షరి మంత్రం కనుక జపించుకోగలిగితే మనసు స్టేబుల్గా ఉంటుంది. రాహు వల్ల వచ్చే నర్వస్ ఎనర్జీ, కన్ఫ్యూజన్, ఆందోళన ఇవన్నీ తగ్గించడంలో సహాయపడుతుంది, దోహదపడుతుంది. ఓం నమ శివాయ ఈ యొక్క మంత్రం చదువుకోండి. అదేవిధంగా కుదిరితే శనివారం పూట కిలోంబావు అంటే 1250 గ్రాములు ఈ యొక్క మినుములు ఆలయంలో బ్రాహ్మణుడికి దక్షిణతో కూడుకుని దాన మంత్రంతో ఇవ్వండి. సో అది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రెమెడీ అండి. ఇది రాహు శని కాంబినేషన్. రాహు శని అంట ఉన్నాడు. సో కార్మిక్ కోతుడిని సాఫ్ట్ చేయడానికి సూచించే ఒక సింపుల్ రెమెడీ అనండి. సో శతభిష నక్షత్రం మీద బలపడుతున్నటువంటి ఇక రాహు ధనుసు రాశి వారికి మంచి మాట, రాత, కమ్యూనికేషన్, సో వీటి ద్వారా ఎదిగే అవకాశాలు, ట్రావెలింగ్, నెట్వర్క్, సిబ్లింగ్స్, మీ యొక్క తెలిసిన బంధుమిత్రులు, సర్కిల్స్లో కూడా కొత్త దారులు, కొత్త సైడ్ ఇన్కమ్, కొత్త ప్రాజెక్టులు, సో నమ్మకాలపైన లోతైన ఆలోచనలు, ఇలాంటి వాటిని తీసుకొచ్చే ఒక ఫిలసాఫికల్గా కూడా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందండి. సో ధైర్యంతో ముందుకు అడుగు వేసి దూకండి, చూడండి. హడావుడి నిర్ణయాల కన్నా కాస్త శాంతంగా ప్లాన్ చేయండి. రాహుమంత్ర జపము, శివారాధన, డొనేషన్స్, డిసిప్లిన్ కనుక పాటిస్తే డెఫినెట్గా మీకు ఈ రాబోయే 126 రోజులు కూడా సో మీరు డెఫినెట్గా ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందని మనం గోచార రీత్యా చెప్పవచ్చండి. మనం చెప్పుకున్నవన్నీ కూడా గోచారం 30 to 40% అందరికీ వర్తిస్తాయండి. మీకు ఇంకా పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క వ్యక్తిగత జాతకం ఒకసారి దయచేసి చెక్ చేసుకోండి. లగ్నం నుండి కూడా మీకు కానీ మీ బంధుమిత్రులకు ఎవరికైనా సరే మీ గోచారం కానీ, లేకుంటే కుటుంబ సభ్యుల గోచారం కానీ, ఏ దశ జరుగుతుంది, ఏ అంతదశ జరుగుతుంది, ఏ గ్రహం ఎలా బలంగా ఉంది, ఎలా లేదు, ఇలాంటివి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే మీకు జ్యోతిష్యంలో గతంలో నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదండి. 0 నాలెడ్జ్తో వచ్చినా సరే 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేసాం. చాలామంది జాయిన్ అయ్యారు, హ్యాపీగా సక్సెస్ఫుల్గా నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. వారి గోచారం నిజంగా కరెక్టే కదా, ఇన్ని యూట్యూబ్లో వీడియోస్ వస్తున్నాయి కదా, ఏది నమ్మాలన్నా మీకు ఒక సంకటం ఉంటుంది, అవన్నీ క్లియర్ అవుతాయి. సో కాబట్టి అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, కంఫర్టబుల్ ప్లేస్లో కూర్చొని వినొచ్చు. సో లెట్ us జాయిన్ టుగెదర్. అలాంటి వారి కోసం ఈ యొక్క కోర్స్ లింక్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. లాగిన్ అవ్వండి, జాయిన్ అవ్వండి, హ్యాపీగా నేర్చుకోండి. ఇంతే కాకుండా అంటే ధనుసు రాశి వారి జీవిత రహస్యాలు, పుట్టుక నుండి మరణం వరకు అనే వీడియో రిలీజ్ చేశాం కదా, సో ఆ వీడియో లింకును కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో చూస్తే కనుక మీకు ఎక్కువ విషయాలు మీ రాశి గురించి క్షుణ్ణంగా తెలుస్తాయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.